Hello children, మన RGUKT Set 2021 Physics Beats with answers along with detailed explanation డిస్కస్ చేసుకోబోతున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఇక్కడ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం v ఈజ్ ఈక్వల్ టు 1.5 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n వాల్యూ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. దట్ ఈజ్ యానకంలో కాంతివేగం v 1.5 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ వక్రీభవన గుణకం n ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే మనకి v వాల్యూ ఇవ్వడం జరిగింది. n వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఎన్కి వీకి రిలేటెడ్ ఒక ఫార్ములా మనం చూసినట్లయితే n ఈజ్ ఈక్వల్ టు c/v. హియర్ c ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. ఇది స్టాండర్డ్ వాల్యూ కాబట్టి c ఈజ్ ఈక్వల్ టు మనందరికీ తెలుసు 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. Velocity of light in vacuum c is equal to 3 × 10⁸ meters per second. That is n is equal to refractive index is equal to velocity of light in vacuum by velocity of light in medium. That is n is equal to c/v. c place లో మనం 3 × 10⁸ by v place లో 1.5 × 10⁸ వేసినట్లయితే మనకి 10⁸ 10⁸ క్యాన్సిల్ అయ్యి 3/1.5 మిగులుతుంది కాబట్టి 2 ఆన్సర్ అనేది వస్తుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ సి. ఇక్కడ గ్రూప్ ఏలో ఎలక్ట్రిక్ కరెంటు, వోల్టేజ్, ఎలక్ట్రిక్ రెసిస్టెన్సు, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ బిలో దాని రిలేటెడ్ ఫార్ములా అనేది ఇవ్వడం జరిగింది. వీ హ్యావ్ టు మ్యాచ్ ద ఎలక్ట్రిక్ కరెంట్ విత్ ద రెస్పెక్టివ్ ఫార్ములా like that. Here current is equal to electric current కనుక మనం చూసినట్లయితే charge by time, the rate of flow of charge is current. Already we defined the current. So current is equal to charge by time కాబట్టి ఛార్జ్ని క్యూతో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి q/t. అలాగే వోల్టేజ్ is equal to work by charge. వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ అని ఆల్రెడీ మన వోల్టేజ్ని డిఫైన్ చేసాము. వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై ఛార్జ్ కాబట్టి W/Q. అలాగే ఓమ్స్లో V ఈజ్ ఈక్వల్ టు IR కాబట్టి ఆర్ వాల్యూ తీసుకున్నట్లయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు V/I. అలాగే మనం లాస్ ఆఫ్ రెసిస్టెన్స్లో ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ L అని, ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కండక్టర్ R is proportional to 1/A అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. R is equal to ρL/A. Here R is resistance, ρ is the specific resistance. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రో తీసుకున్నట్లయితే RA/L అనేది ఫార్ములా అవుతుంది. కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ చూసినట్లయితే కరెంట్కి వచ్చినప్పుడు మనం చూసినట్లయితే 1Q/T. అలాగే వోల్టేజ్ చూసినట్లయితే మనకి W/QR అనేది ఉంది. అలాగే ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు V/I, దట్ ఈజ్ ఎస్ ఆన్సర్గా కనిపిస్తుంది. అలాగే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ RA/L, దట్ ఈజ్ ఏ కాబట్టి ఆన్సర్ ఈజ్ D1 Q2 or 3S4P. ఆన్సర్ ఈజ్ D. ఇక్కడ మనకి by observing the above activity you can observe that the light ray changes its direction at the interface separating two media. అది ఫస్ట్ది చెప్పారు. అంటే ఆ లైట్ రే అనేది డైరెక్షన్ని ఇంటర్ఫేస్ దగ్గర చేంజ్ చేసుకుంటుంది. అలాగే స్పీడ్ ఆఫ్ లైట్ చేంజెస్ ఎట్ ఇంటర్ఫేస్ ఆఫ్ టూ మీడియా. అలాగే స్పీడ్ ఆఫ్ లైట్ కూడా చేంజ్ అవుతుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే రెండు యానకాలని వేరు చేసే తలం వద్ద కాంతి యొక్క దిశ మారుతుంది, అలాగే రెండోది కాంతి వేగం కూడా మారుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. కాంతి వేగం మారుతుంది కాబట్టి దాని దిశ మారుతుంది. బికాజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ చేంజెస్ ఎట్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ టూ మీడియా. ఒక మీడియంలోంచి ఇంకో మీడియంకి లైట్ రే ట్రావెల్ చేసేటప్పుడు ఆ స్పీడు మారుతుంది కాబట్టి అది డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది. కాబట్టి బోత్ ఆర్ ట్రూ. సో ఆన్సర్ ఈజ్ సి. ఇక్కడ స్టేట్మెంట్ 1, when two bodies are in thermal contact they attain thermal equilibrium. అంటే ఇప్పుడు సపోజ్ మీరు చూసినట్లయితే హాట్ బాడీ ఉంది, కోల్డ్ బాడీ ఉంది. ఈ రెండింటిని కాంటాక్ట్లో పెట్టినప్పుడు హాట్ బాడీ టు కోల్డ్ బాడీ
హీట్ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఎప్పటి వరకు హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది? అంటిల్ దే అటైన్ ఏ కామన్ టెంపరేచర్. దాన్నే మనం ఏమంటాం? థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. అంటే థర్మల్ ఈక్విలిబ్రియం వచ్చే వరకు, అటైన్ అయ్యే వరకు, సేమ్ టెంపరేచరు మనకి రీచ్ అయ్యే వరకు కూడా హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇది స్టేట్మెంట్ 1 చూద్దాం మళ్ళీ. వెన్ 2 బాడీస్ ఆర్ ఇన్ థర్మల్ కాంటాక్ట్ దే అటైన్ థర్మల్ ఈక్విలిబ్రియం. కరెక్టే కదా. స్టేట్మెంట్ 2, థర్మల్ ఈక్విలిబ్రియం డినోట్స్ ద స్టేట్ ఆఫ్ ఎ బాడీ ఇట్ నైదర్ రిసీవ్స్ నార్ గివ్స్ అవుట్ హీట్ ఎనర్జీ. థర్మల్ ఈక్విలిబ్రియంలో హీట్ ట్రాన్స్ఫర్ ఉండదు కాబట్టి సెకండ్ది కూడా కరెక్టే. బోత్ ఆర్ ట్రూ. సో ఆన్సర్ ఈజ్ సి. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అనేది ఏవి, ఇందులో 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఇందులో ఏవి కరెక్ట్ అని ఇవ్వటం జరిగింది. ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షాట్ ఈజ్ 0.31 calorie per gram degree centigrade. యాక్చువల్గా చూడగానే మనకి ఇది ఆన్సర్గా అనిపిస్తుంది. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షాట్స్ ఈజ్ 0.031 calorie per gram degree centigrade. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. రెండోది చూసినట్లయితే 1 calorie per gram degree centigrade is equal to 4.186 into 10 cube joules per kg Kelvin. ఎస్, ఇది కరెక్టే కన్వర్షను. అలాగే ఇక్కడ 3-4 వచ్చేసరికి డిగ్రీ సెంటిగ్రేడ్ని కెల్విన్లోకి కన్వర్షన్ అనేది ఇచ్చారు. అంటే ఇక్కడ మీరు చూడండి, డిగ్రీ సెంటిగ్రేడ్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 273 యాడ్ చేసినట్లయితే అప్పుడు డిగ్రీ కెల్విన్లోకి మనకి టెంపరేచర్ అనేది మారుతుంది. ఇక్కడ -273 ఇచ్చారు కాబట్టి డిగ్రీ సెంటిగ్రేడ్ -273 + 273 యాడ్ చేసినట్లయితే ఇది డిగ్రీ సెంటిగ్రేడు కెల్విన్లోకి వచ్చేసరికి ఇది 0 degrees కెల్విన్ అనేది మనకి రావాలి. కానీ ఇక్కడ 100 degrees కెల్విన్ అని ఇచ్చారు కాబట్టి ఇది మనకి రాంగ్ అవుతుంది. ఆల్రెడీ ఇది రాంగ్, ఇది కరెక్ట్ అనుకున్నాం. అలాగే 30 degrees centigrade, 30 degrees centigrade + 273 తీసుకున్నట్లయితే 303 కెల్విన్ కాబట్టి 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 2, 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ సి. ఓకే. ఓమ్స్ లా ఈజ్ నాట్ అప్లికబుల్ టు. ఓమ్స్ లా అప్లికబుల్ కానిది, ఓమ్ నియమం దేనికి వర్తించదు అనగానే మనం వెంటనే నాన్ ఓమిక్ కండక్టర్స్ మనం వెంటనే గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్స్ ఫర్ నాన్ ఓమిక్ కండక్టర్స్ ఆల్రెడీ మనం చదివాం. గ్యాసియస్ కండక్టర్స్ అని, ఎల్ఈడీస్ అని, సెమీ కండక్టర్స్ లైక్ సిలికాన్ అండ్ జెర్మేనియం అని మనం చదివాము. కాబట్టి ఇక్కడ మనకి గ్యాసియస్ కండక్టర్స్, సెమీ కండక్టర్స్, మెటల్స్ అనేసరికి ఓమిక్ కండక్టర్స్ కాబట్టి ఆన్సర్ మనకి గ్యాసియస్ కండక్టర్స్, సెమీ కండక్టర్స్ కాదు, బోత్ ఏ అండ్ బి. సో ఆన్సర్ ఈజ్ డి. అంటే వాయువాహకాలు అలాగే అర్ధవాహకాలు ఈ రెండు కూడా ఆన్సర్ కావటం మనం డీని ఆన్సర్గా పెట్టాము. నెక్స్ట్ చూసినట్లయితే ఏ కాన్వెక్స్ లెన్స్ రే డయాగ్రామ్ గివెన్ బిలో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్ ఆర్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2F2కి F2కి మధ్యలో పెట్టడం జరిగింది. 2F2కి మధ్యలో పెట్టినప్పుడు మనకి రియల్ ఇన్వర్టెడ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. నిజ తలక్రిందులు పెద్దది ఎలా అనేది ఒకసారి చూద్దాం. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు లెన్స్ తీసుకున్నాము, కాన్వెక్స్ లెన్స్, పోల్ ఆఫ్ ద లెన్స్ F1, C1, F2, C2. ఇప్పుడు మనకు ఆబ్జెక్టు F2కి C2కి మధ్యలో పెట్టినప్పుడు మనం చూసినట్లయితే రే డయాగ్రామ్ గీసినట్లయితే ఇమేజ్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ రియల్ ఇన్వర్టెడ్ మ్యాగ్నిఫైడ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది మనకి ఫామ్ అయింది. సో పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ బిట్వీన్ F2 అండ్ C2 and position of the image is beyond C1. nature of the image real inverted and magnified enlarged అని కూడా అనొచ్చు. అంటే ప్రతిబింబ స్వభావం వచ్చేసరికి నిజ ప్రతిబింబము తలక్రిందులు పెద్దది ఆవర్ధనమైంది మనకి ఏర్పడింది. ద నియర్ పాయింట్ ఆఫ్ ఏ పర్సన్ విత్ హైపర్మెట్రోపియా ఈజ్ 1 meter. దెన్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్ యూజ్డ్ ఫర్ కరెక్షన్ ఈజ్
అని ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఆన్సర్ అనేది మనం బి అనేది పెట్టాం. ఎందుకు ఆన్సరు 33.33 సెంటీమీటర్స్ వచ్చింది అనేది ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. ఒక లాంగ్ సైటెడ్ పర్సన్కి హైపర్ మెట్రోపియా అని కూడా అంటాము. దే కెన్ సీ, వాళ్ళకి ఆల్రెడీ డిస్టెన్స్ ఆఫ్ నియర్ పాయింట్ అనేది ఇక్కడ చూడండి మీరు, వాళ్ళు యూజ్డ్ ఫర్ ద కరెక్షన్ అని నియర్ పాయింట్ అనేది ఇచ్చారు. కాబట్టి ద డిస్టెన్స్ ఆఫ్ నియర్ పాయింట్ మనకి 1 మీటర్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీనిని మనం ఇమేజ్ డిస్టెన్స్గా తీసుకుంటాం. హైపర్ మెట్రోపియాలో ఇమేజ్ డిస్టెన్స్ V ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిస్టెన్స్ ఆఫ్ నియర్ పాయింట్ -1 మీటర్. సెంటీమీటర్స్లో తీసుకున్నట్లయితే -100 సెంటీమీటర్స్. అలాగే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా U ఈజ్ ఈక్వల్ టు -25 సెంటీమీటర్సే తీసుకుంటాం. ఇమేజ్ డిస్టెన్స్ మాత్రం మైనస్ ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ నియర్ పాయింట్ని తీసుకుంటాం. అంటే V ఈజ్ ఈక్వల్ టు -100 సెంటీమీటర్స్, U ఈజ్ ఈక్వల్ టు -25 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం లెన్స్ ఫార్ములా తీసుకొని 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u తీసుకొని మన లెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే v ప్లేస్లో -100 అలాగే u ప్లేస్లో -25 చేసి మనం చేసినట్లయితే ఈ మైనస్ కలిసి ఇక్కడ ప్లస్ అయిపోయింది. మీరు మైనస్ కలిపి మనకి చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ మైనస్ కలిపి ప్లస్ అయిపోయింది ఇక్కడ. కాబట్టి మీరు చేసినట్లయితే 3/100 వస్తుంది. దట్ ఈస్ 1/f ఈజ్ ఈక్వల్ టు 3/100. సో f ఈజ్ ఈక్వల్ టు 100/3, దట్ ఈస్ 33.3 సెంటీమీటర్స్. మళ్ళీ ఒకసారి చూడండి, 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. 1/v ప్లేస్లో ఏం చేశాను, -100 వేశాను, మైనస్ 1/u ప్లేస్లో -25 వేశాను. ఈ మైనస్ కలిపి ఇక్కడ మనకి ప్లస్ అనేది వచ్చింది. కాబట్టి ఎల్సిఎం తీసుకున్నట్లయితే 3/100 వచ్చింది. 1/f ఈజ్ ఈక్వల్ టు, సో f ఈజ్ ఈక్వల్ టు 100/3, సో 33.33 సెంటీమీటర్స్. సో మనం ఆన్సర్ ఏది పెట్టాం, మనం బి అనేది ఆన్సర్గా పెట్టాం. సో ఆన్సర్ ఈస్ బి. ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రూప్ ఏలో కొన్ని మిర్రర్స్ యొక్క ఇమేజెస్ ఇచ్చారు, గ్రూప్ బిలో వాటి పేరు అనేది ఇవ్వడం జరిగింది. వీ హ్యావ్ టు మ్యాచ్ దట్ వన్. ఫస్ట్ది మీ అందరికీ తెలుసు, బై కాన్వెక్స్ లెన్స్ అని. అలాగే రెండోది కనుక మీరు చూసినట్లయితే మనం ఫస్ట్ ప్లేన్ సర్ఫేస్ ఉంది, ప్లేనో కాన్వెక్స్ లెన్స్. అలాగే మూడోది చూసినట్లయితే ప్లేనో, హియర్ యూ కెన్ సీ ప్లేనో కాంకేవ్ షేప్ ఉంది కదా, కాబట్టి ఇక్కడ ప్లేనో కాంకేవ్. అలాగే మన లాస్ట్ది ఫోర్త్ది కనుక మనం చూసినట్లయితే కాంకేవో కాన్వెక్స్ లెన్స్ అనేది అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఈస్ ఏ. చూడండి ఒకసారి, బై కాన్వెక్స్ లెన్స్, బై కాంకేవ్ లెన్స్, ప్లేనో కాన్వెక్స్ లెన్స్, ప్లేనో కాంకేవ్ లెన్స్, కాంకేవో కాన్వెక్స్ లెన్స్. ఓకే, నెక్స్ట్. The focal length of a converging lens is 25 centimeters. కన్వర్జింగ్ లెన్స్ అనగానే అది మన కాన్వెక్స్ లెన్స్ అని వెంటనే మనం గుర్తుపెట్టుకోవాలి. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్. దెన్ ద పవర్ ఆఫ్ ద లెన్స్ ఈజ్, ఫోకల్ లెంగ్త్ కానీ పవర్ కానీ కాన్వెక్స్ లెన్స్కి ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటాయనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు పవర్ ఆఫ్ ద లెన్స్ కట్టమన్నప్పుడు పవర్ ఆఫ్ ద లెన్స్ P ఈజ్ ఈక్వల్ 1/f ఇన్ మీటర్స్. ఓన్లీ మీటర్స్లో ఇస్తే మనం P ఈజ్ ఈక్వల్ టు 1/f వేస్తాము. అలా కాకుండా సెంటీమీటర్స్లో ఫోకల్ లెంగ్త్ ఇచ్చినప్పుడు P ఈజ్ ఈక్వల్ టు 100/f అని వేస్తాము. ఇక్కడ మనకి ఫోకల్ లెంగ్త్ 25 సెంటీమీటర్స్, ఫోకల్ లెంగ్త్ F ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. కాబట్టి పవర్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ ఈక్వల్ టు 100/f అని వేయటం జరిగింది. సో 100/25, that is plus 4D. So answer is plus 4D is D. Okay, next. A magnetic field is said to be uniform if the strength or direction both changes from point to point. అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్
ఎప్పుడు యూనిఫామ్ అవుతుందంటే స్ట్రెంగ్త్ కానీ డైరెక్షన్ కానీ లేదా రెండు కానీ పాయింట్ టు పాయింట్ వేరీ అయితే అని స్టేట్మెంట్ 1లో ఇవ్వటం జరిగింది. స్టేట్మెంట్ 2లో ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ సెడ్ టు బి యూనిఫామ్ ఇఫ్ బోత్ స్ట్రెంగ్త్ అండ్ డైరెక్షన్ వేరీస్ త్రూ అవుట్ ద ఫీల్డ్. అంటే అలా వేరీ అవుతుంటే యూనిఫామ్ అని చెప్పి స్టేట్మెంట్ 2లో ఇవ్వడం జరిగింది. మీరు ఫస్ట్ స్టేట్మెంట్ ప్రవచనం 1లో చూసినట్లయితే అయస్కాంత క్షేత్ర బలం కానీ దిశలో కానీ ఏదైనా వివిధ స్థానాల్లో మారుతూ ఉంటే దాన్ని అసమక్షేత్రం అంటారని, మారుతూ ఉంటే రెండో స్టేట్మెంట్లోనేమో దాన్నే సమక్షేత్రం అంటారని చెప్పి రెండు డిఫరెంట్గా మనకి ఆపోజిట్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి స్టేట్మెంటు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 is true, 2 is false. A magnetic field is said to be non-uniform. అంటే పాయింట్ టు పాయింట్ మనకి చేంజ్ స్ట్రెంగ్త్ కానీ డైరెక్షన్ కానీ బోత్ వేరీ అవుతుంటే పాయింట్ టు పాయింట్ దాన్ని మనం నాన్ యూనిఫామ్ అంటారని కూడా చూసాము. ఎందుకంటే ద ఫీల్డ్ డ్రాన్ ఈజ్ నాన్ యూనిఫామ్ బికాస్ ద స్ట్రెంగ్త్ అండ్ డైరెక్షన్ బోత్ చేంజ్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్. మనం ఒక బార్ మ్యాగ్నెట్ని కనుక చూసినట్లయితే పాయింట్ టు పాయింట్ దాని స్ట్రెంగ్త్ మారుతుంది, డైరెక్షన్ కూడా మారుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి పోల్స్ దగ్గర మనం కొంత ఇనప రజన కనుక చల్లినట్లయితే ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకొని ఈ పోల్స్ దగ్గర చూడండి ఎక్కువగా స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది, ఈ ఏరియాస్లో మనకి స్ట్రెంగ్త్ తక్కువగా ఉంది. అంటే పాయింట్ టు పాయింట్ ఏమవుతుంది, స్ట్రెంగ్త్ వేరీ అవుతుంది. అలాగే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర కనుక మనం చూసినట్లయితే దానికి టాంజెంట్ గీసినట్లయితే మన ఇది చూడండి రకరకాలుగా మనకి పాయింట్ టు పాయింట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది ఎలా మారుతుందో వీ కెన్ సీ. కాబట్టి పాయింట్ టు పాయింట్ మనకి డైరెక్షన్ మారుతుంది, స్ట్రెంగ్త్ మారుతుంది. కాబట్టి దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ we shall call it as non-uniform. So the answer is non-uniform కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ద గ్రాఫ్ బిట్వీన్ వి అండ్ ఐ ఇన్ ఓమిక్ కండక్టర్స్ ఈజ్. మనకి ఓమిక్ కండక్టర్స్లో గ్రాఫ్ స్ట్రైట్ లైన్లో ఉంటుందని ఆల్రెడీ మనకు తెలుసు. సో ఆన్సర్ ఈజ్ బి. ఒకవేళ ఇక్కడ మీరు రెండు గ్రాఫ్లు, ఇది ఓమిక్ కండక్టర్స్కి, ఇది నాన్ ఓమిక్ కండక్టర్స్కి. నాన్ ఓమిక్ కండక్టర్స్కి అయితే కర్వ్ షేప్లో ఉంటుంది, ఓమిక్ కండక్టర్స్కి లీనియర్ అందుకే వీటిని లీనియర్ కండక్టర్స్ అని కూడా అంటారు, లీనియర్ షేప్లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ బిట్ చూసినట్లయితే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఎట్ యంగ్ ఏజ్ బిలో 10 years. అలాగే ఎప్పుడు కూడా మనకి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజను ఏజ్ని బట్టి మనకేమవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఎందుకని అంటే మనకి సిరియాలి మజిల్స్ యొక్క ఆ స్ట్రెంగ్త్ కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి సెకండ్ది లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఎట్ ద ఓల్డ్ ఏజ్. వాటి వాల్యూస్ గ్రూప్ బిలో ఇవ్వటం జరిగింది, వాటిని ఇప్పుడు మనం మ్యాచ్ చేయాలి. మినిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద ఐ లెన్స్ ఈజ్, మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద ఐ లెన్స్ ఈజ్. అంటే 10 సంవత్సరాల లోపు వాళ్ళకి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ స్పష్ట దృష్టి కనీస దూరం చూసినట్లయితే మనకి 7 to 8 centimeters ఉంటుందని ఆల్రెడీ చూసాము. అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్, వయసు మళ్ళిన వారికి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ వచ్చేసరికి 1 to 2 meters ఉంటుంది. అలాగే మినిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద ఐ లెన్స్ కనిష్ట నాభ్యంతరం, కంటి కటకం యొక్క కనిష్ట నాభ్యంతరం వచ్చేసరికి మనకి మినిమం ఫోకల్ లెంగ్త్ అన్నారు కాబట్టి ఇక్కడ 2.27 centimeters, మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ వచ్చేసరికి 2.5 centimeters. సో హియర్ మనకి సి అనేది ఆన్సర్ అవుతుంది. హియర్ వీ కెన్ సీ ద మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద ఐ లెన్స్ ఈజ్ 2.5, మినిమం 2.27. ఆల్రెడీ మన యంగేజ్ వాళ్ళకి ఎలా ఉంటుంది 7 to 8 centimeters అని, హెల్దీ హ్యూమన్ బీయింగ్ అయితే 25 centimeters, అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఏమో 1 to 2 meters. ఓకే, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టింగ్ వైర్ depends upon the length of the conductor, depends upon the area of cross section of the conductor, does not depends upon temperature,
డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్. అంటే వాహకం యొక్క తీగ యొక్క నిరోధం వాహకం పొడవుపై ఆధారపడి ఉంటుంది, మధ్యఛేద వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది, ఉష్ణోగ్రతపై ఆధారపడదు అన్నారు. యాక్చువల్గా ఉష్ణోగ్రత మీద కూడా ఆధారపడుతుంది. డిపెండ్స్ అపాన్ టెంపరేచర్, పదార్థ స్వభావం మీద ఆధారపడుతుంది. యాక్చువల్గా డిపెండ్స్ అపాన్ టెంపరేచర్ అంటే 1 2 3 4 ఆన్సర్ రాసేవాళ్ళం. డస్ నాట్ డిపెండ్ అపాన్ టెంపరేచర్ అన్నారు కాబట్టి మనకి 1 2 4 మాత్రమే ఆన్సర్ అవుతుంది. అలాగే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అయితే లెంగ్త్ ఏరియా ఆఫ్ ద కండక్టర్ మీద డిపెండ్ అవ్వదు, ఓన్లీ టెంపరేచర్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్. గుర్తుపెట్టుకోండి ఆ విషయం. సో హియర్ మనకి రెసిస్టెన్స్ అన్నారు కాబట్టి 1 2 4. డస్ నాట్ డిపెండ్స్ అపాన్ టెంపరేచర్ అన్నారు కాబట్టి 3 ఆన్సరు అవ్వదు. ఇప్పుడు మనకి ఎజర్షన్ అండ్ రీజన్ టైప్ క్వశ్చన్స్ అని మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి 4 ఆప్షన్స్గా ఇవ్వడం జరిగింది. ఏ అంటే బోత్ ఎజర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ, రెండు కరెక్ట్ అయితే భావన కారణం రెండు కూడా సత్యమయ్యి, కారణం భావన ఏని ఏకు సరి అయిన వివరణ ద కరెక్ట్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అంటే మనం ఏగా పెట్టాలి. బి అనేది బోత్ రెండు కూడా ట్రూ అయ్యి ఎజర్షను రీజన్ అనేది ఏ ఎజర్షన్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు అంటే బి పెట్టాలి. అలాగే ఎజర్షన్ ఈజ్ ట్రూ రీజన్ ఈజ్ ఫాల్స్ అయితే సి పెట్టాలి. బోత్ రెండు కూడా ఫాల్స్ అయితే అసత్యాలు అయితే మనం డి అనేది ఆన్సర్గా పెట్టవలసి ఉంటుంది. 55 నుంచి 57 క్వశ్చన్స్ వరకు. వాటర్ మిలాన్ బ్రాట్ అవుట్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ రిమైన్స్ కూల్నెస్ ఫర్ ఏ లాంగ్ టైమ్. వాటర్ మిలాన్ కంటైన్స్ లార్జ్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్. ఫ్రిడ్జ్ నుంచి పుచ్చకాయని తీసి ఎక్కువ సమయం ఉంచినా కూడా చల్లగానే ఉంటుంది అని భావన ఇవ్వటం జరిగింది. ఎజర్షను రీజను పుచ్చకాయ ఎక్కువ నీటి శాతాన్ని కలిగి ఉంటుంది. కరెక్ట్గా వాటర్ మిలాన్ కంటైన్స్ లార్జ్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ అది ఇవ్వచ్చు. లేదా మనకి వాటర్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ హై అని కూడా రీజన్ ఇచ్చిన ఆన్సర్ మనకి అదే అయ్యే కరెక్ట్గానే ఉండేది. కాబట్టి ఎజర్షన్ కరెక్టే, ఆ ఎజర్షన్ని కరెక్ట్గా సమర్థించే రీజన్ కూడా కరెక్ట్గానే ఉంది కాబట్టి ఆన్సర్ ఏగా పెట్టాము. అలాగే ఇక్కడ ఎజర్షన్లో ద లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ ఎయిర్ మీడియం టు వాటర్ మీడియం, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. అంటే లైట్ రే ఎయిర్ నుంచి వాటర్లోకి ట్రావెల్ చేస్తుంది. రీజను ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ మీడియం ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎయిర్ మీడియం. ఇక్కడ భావన ఒక కాంతి కిరణం గాలి నుండి నీటిలోనికి ప్రయాణిస్తుంది, అది లంబానికి దూరంగా వంగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎయిర్ టు వాటర్ అనేది లైట్ రేట్ ట్రావెల్ చేస్తుంది. ఎయిర్ అనేది రేరర్ మీడియము, వాటర్ అనేది డెన్సర్ మీడియం. అంటే విరళయానకము సాంద్రతర యానకం. ఎప్పుడైతే కాంతికిరణం విరళయానకం నుంచి సాంద్రతర యానకంలోకి ప్రయాణిస్తుందో ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్, లంబానికి దగ్గరగా వంగుతుంది. వెన్ ద లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ ఎయిర్ టు వాటర్ రేరర్ టు డెన్సర్ మీడియం ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. కానీ ఇక్కడ ఎజర్షన్లో ఏమని ఇవ్వడం జరిగింది, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ అని ఇచ్చారు కాబట్టి అది తప్పు. ఇక రీజన్కి వచ్చేసరికి ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ మీడియం ఈజ్ మోర్ అన్నారు. మనకి వెలాసిటీ ఆఫ్ లైట్ రేరర్ మీడియంలో ఎక్కువగా ఉంటుంది, డెన్సర్ మీడియంలో తక్కువగా ఉంటుందని మనకు తెలుసు. కానీ ఇక్కడ వాటర్ డెన్సర్ మీడియం అయితే డెన్సర్ మీడియంలో వెలాసిటీ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉంది అని ఇచ్చారు కాబట్టి అది కూడా రాంగే. బోత్ ఆర్ రాంగ్ కాబట్టి ఆన్సర్ అనేది మనం డీగా పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎయిర్లోంచి వాటర్లోకి వచ్చినప్పుడు టువర్డ్స్ ద నార్మల్ వంగింది. అలాగే మనకి రేరర్ మీడియంలో వెలాసిటీ ఆఫ్ లైట్ మోరు, డెన్సర్ మీడియంలో వెలాసిటీ ఆఫ్ లైట్ లెస్. ఇక్కడ రేరర్ మీడియం అంటే ఎయిర్, డెన్సర్ మీడియం అంటే వాటర్. ఇక్కడ 57 చూసినట్లయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఇమాజినరీ లైన్స్. కరెక్టే కదా, మనకు కనిపిస్తాయా, కనిపించవు. రీజన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్లోజ్డ్ లూప్స్. ఇమాజినరీ లైన్స్ అని చెప్పడానికి మనం ఇచ్చే రీజన్ యాప్ట్గా లేదు కాబట్టి ఆన్సర్ బీగా పెట్టాం మనం. ఇక్కడ చూడండి, ఇమాజినరీ లైన్స్ మనం ఒక కంపాస్ నీడిల్ పెట్టి మనం డ్రా చేస్తే కానీ ఆ లైన్స్ మనకి కనపడవు. ఇక్కడ క్లోజ్డ్ లూప్స్ అంటే మనం
ఒక సాలినాయిడ్ యొక్క మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూసినట్లయితే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అవి ఇండికేటింగ్ ద బార్ మ్యాగ్నెట్ అని ఆ లోపల కూడా లోపల బయటేమో నార్త్ నుంచి సౌత్కి వెళ్తున్నాయి. బయట మీరు బార్ మ్యాగ్నెట్ ఇది కనుక తీసుకున్నట్లయితే నార్త్ టు సౌత్ వెళ్తున్నాయి. లోపలికి వచ్చేసరికి లోపల సౌత్ టు నార్త్ వెళ్తున్నాయి. ఇక్కడ మనకి క్లోజ్డ్ లూప్ అనే విషయం మనకి అర్థమవుతుంది యాక్టివిటీలో. అంటే రెండు కరెక్టే, కానీ ఈ ఎజర్షన్ని ఇది రీజన్ కరెక్ట్గా అనేది లేదు. కాబట్టి ఆన్సర్ బి అనేది మనం పెట్టాం. ఇక్కడ గ్రూప్ ఏలో గ్రూప్ బిలో, గ్రూప్ ఏలోనేమో మెటీరియల్ మీడియా ఇచ్చారు, పదార్థ యానకాలు ఇచ్చి, గ్రూప్ బిలో వాటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వక్రీభవన గుణకాల విలువలు అనేవి ఇవ్వటం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎయిర్ 1.003 అంటే 1కి ఎస్. అలాగే వాటర్కి వచ్చినప్పుడు మనకి 1.33 మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. అలాగే కిరోసిన్కి వచ్చినప్పుడు మనకి 1.44, డైమండ్కి వచ్చినప్పుడు 2.42. కాబట్టి ఇక్కడ మన ఆన్సరు బీగా మనం ఆన్సర్ అనేది పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్, ద స్టూడెంట్స్ ఫోకస్ ఏ డిస్టెన్స్ ట్రీ ఆన్ ఏ స్క్రీన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్. టు డిటర్మిన్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ దే మెజర్ ద డిస్టెన్సెస్ యాజ్ గివెన్ బిలో. అంటే ఒక దూరంగా ఉన్న ఒక ఆబ్జెక్ట్, ఒక డిస్టెంట్ ట్రీని వీళ్ళు ఒక కాన్వెక్స్ లెన్స్ ఫోకస్ చేయడం జరిగింది. అంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ అంటే మనకి ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అనేది వస్తుంది. మనం ఆల్రెడీ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ కాన్వెక్స్ లెన్స్ కన్వర్జింగ్ లెన్స్ కాబట్టి ఒక చోట కన్వర్జ్ అవుతాయి. అవన్నీ కూడా ఫోకస్ దగ్గర కరెక్ట్గా కన్వర్జ్ అవుతాయని కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. కాబట్టి ఈ కాన్వెక్స్ లెన్స్కి ఫోకస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం ఫోకల్ లెంగ్త్ అంటాం. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ. ఇక్కడ 60 చూసినట్లయితే హైపర్ మెట్రోపియా కరెక్షన్కి మనం కాన్వెక్స్ లెన్స్ అనేది యూజ్ చేసాము. సో ఆన్సర్ ఈజ్ సి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హైపర్ మెట్రోపియా అంటే మనకి బియాండ్ ద రెటీనా అనేది మనకి చూస్తాము. కాబట్టి మనం ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ వాడతాం. కాబట్టి ఆన్సర్ ఈజ్ C. Thank you, children.